ఏయ్, మిమ్మల్ని ఆపమని ఎవరు చెప్పారా? మీ పని మీరు కానివ్వండి. నన్ను చూడగానే ఒక క్వశ్చన్ అడగాలని తహతహలాడుతున్నావని నాకు తెలుసు. మరేంటి, అడగవా? సరే, ఆన్సర్ నేను చెప్పేస్తా. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నిధి కోసం. నిధి కోసం. నిధి కోసం. ఈ ఊర్లో నిధుందని తెలుసుకుని నిధిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చావు. కానీ ఈ ఊర్లో నిధి ఎక్కడుందో నీకు కూడా తెలీదు. అందుకే ఊరంతా ఖాళీ చేయించి నిధిని వెతుకుతున్నావు. కరెక్ట్ గా చెప్పానా మీనన్? మరి నీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికేసాయా? ఏంటి మీనన్, షాక్ తగిలిపోయావా? బ్రతికే ఉన్నావా? ఊర్లో జనాలతో మాట్లాడాకే అర్థమైంది. నువ్వు పెట్టిన చావు భయం పోవాలంటే మేం చెప్పే మాటలు సరిపోవు, వాళ్ళు నమ్మే సాక్ష్యాలు కావాలని. అందుకే అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని నువ్వు నమ్మేలా చేశాను. అయినా ఈ జేడి ఈ గన్నులో 6 బుల్లెట్లు నమ్ముకుంటుందని ఎలా అనుకున్నావు? ఎలా అనుకున్నావు? ఎలా అనుకున్నావు? బుల్లెట్స్ ఉన్న గన్నుకి బుల్లెట్స్ లేని గన్నుకి 200 గ్రాముల తేడాని ఈ జేడి కనిపెట్టలేదా? నువ్వున్న చోటు నువ్వే నాకు చెప్పేలా ప్లాన్ చేశాను. అండ్ నౌ you're finished. నువ్వు నాకంటే డేంజర్ గా ఉన్నావు చెడి. ఆ గోపిగాడి డెడ్ బాడీని చూసి నా 20 ఏళ్ల కలని కూల్చడానికి పక్కా ప్లానింగ్ తో వచ్చావు చూడు. నా 25 ఏళ్ల రౌడీజం నీకు సలాం కొడుతుంది జేడి. సలాం కొడుతుంది జేడి. సలాం కొడుతుంది జేడి. జేడి లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరిని చంపాలంటే బాధగా ఉంది. బాధపడాల్సిన అవసరం లేదు మీనన్, ఎందుకంటే జేడీని నువ్వు టచ్ కూడా చేయలేవు.